కవిత లిక్కర్ గేట్లో అరెస్ట్ అయ్యింది కదా. అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా ఇవాళ. సో ఇప్పుడు కేజ్రీవాల్ గారు నిన్న కూతలు కూర్చాడు. విన్నారా? సిఐఏ గురించి ఢిల్లీలో నిన్న వీడు కేజ్రీవాల్ గారు చెప్పిన మాట, నెక్స్ట్ వాడే అరెస్ట్ అయ్యేది. మెయిన్ వీడే కదా తీసుకుంది పైసలు మన కవితమ్మ దగ్గర కోట్లు స్పెషల్ చార్టర్ ఫ్లైట్లు వేసుకొని వెనక సిగ్గు లేకుండా అతీసి ఆడదేయండి. వీడు ఇట్లా మాట్లాడుతుంటే హిందువుల గురించి మన దేశం గురించి చూడండి. सारी कानून व्यवस्था चरमरा जाएगी, चोरियां डकैतियां बलात्कार बढ़ेंगे हमारे देश के अंदर. బలాత్కారాలు పెరుగుతాయంట. మనకు అక్కడ పాపం హిందువులందరినీ చంపేస్తూ ఉంటే, ఆడపిల్లలందరినీ ఎత్తుకెళ్తుంటే గాంధీ నెహ్రూ గారు చేసిన ప్రాబ్లమ్స్ పాపం వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళకి సిటిజన్షిప్ లేకుండా అల్లాడుతూ ఉంటే గుడిసెల్లో బతుకుతూ ఉన్నారు. పాపం వాళ్ళకి ఆధార్ కార్డు లేక చేస్తుంటే వాళ్ళంటా వచ్చి బలాత్కారాలు చేస్తారంట, ఇక్కడ చోరీ జకేటీలు చేస్తారంట. వాళ్ళకి ఇవ్వటానికి వీల్లేదు. ఎందుకు ఇస్తావు వాళ్ళకి సిటిజన్షిప్ అని అడ్డమైన కూతలకు వస్తున్నాడు కేజ్రీవాల్ గారు. ఇలాంటి వాళ్ళకి ఇంకా టైం వచ్చింది. వీడికి పంట వాడి పాపం పండిపోయింది. लाना है तो उनको लाओ ना, पैसे वालों को लेके आओ जो हमारे देश में आके पैसे से फैक्ट्री खोलेंगे, व्यापार चलाएंगे, हमारे बच्चों को रोजगार मिलेंगे. చూడండి వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు వాడు కేజ్రీవాల్ గారు. మా కవితమ్మ ఎక్కువ రోజులు ఉండలేదు బాబు జైల్లో, ఆమె పుత్తడి బొమ్మలాగా పెరిగింది. నీ పేరు తీసి కంప్లీట్గా స్క్రూలు ఇవ్వడం ఖాయం బిడ్డ. నువ్వు జైలుకి వెళ్తావు, నువ్వు ఇంకా మళ్ళీ బయటికి రావాలి భయ్. నువ్వు కేజ్రీవాల్కి అయితే చెప్తున్నా, నీ లోపల వేసి మామూలుగా తోమకూడదు. వీడు ఒక సివిల్ సర్వెంట్ అంట. సివిల్స్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యి వచ్చినని చెప్పని ఓ మన అన్నా హజారే ఫేమ్ని వాడుకొని పార్టీ పెట్టి ఖలిస్తానీలతో కుమ్మక్కయి పంజాబ్లో ఖలిస్తానీలు తయారు చేస్తూ ఉన్నాడు. వాళ్ళకన్నీ సపోర్టు, ప్రతిదానికి ఫారెన్ ప్రొటెస్ట్ అని అదని ఇదని చెప్పని అందరికీ వీడే అందరికీ వాళ్ళు వస్తే అందరికీ ఆతిథ్యం చేస్తాడు అన్నాడు ఢిల్లీలో. కోవిడ్ టైంలో పాపం అందరూ వచ్చి లేబర్ అంతా యూపీ నుంచి వచ్చి ఉంటే మీకు ఇక్కడ కరెంటు తీసేస్తాం, మీరు ఇక్కడ బతకలేరు, లాక్డౌన్ పెడితే మీరు అందరూ వెళ్ళిపోవాలి, అక్కడ బస్సులు వచ్చినాయి అని చెప్పని అబద్ధం చెప్పి వాళ్ళందరినీ బస్ స్టాండ్లోకి పంపించి నానా తిప్పలు క్రియేట్ చేసి మళ్ళీ మేము సెంట్రల్ గవర్నమెంట్ చేస్తాడు ప్రతిదానికి. చాలా డేంజరస్ ఫెలో. వీడికి ఫండింగ్ అంతా జార్జ్ సోరోస్ చేస్తున్నాడు. ఫోర్డ్ ఫౌండేషను, మెలిండా ఫౌండేషను, వీళ్ళందరికీ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ వాళ్ళకి వాళ్ళ డేటా అంతా మన దేశాన్ని అంతా సర్వనాశనం చేయడానికి ప్లానింగ్ వీళ్ళదంతా. దాంట్లో వాళ్ళందరికీ కింగ్ పిన్ ఇండియాలో వీడే కేజ్రీవాల్. ఈసారి ఇక జైలుకి వెళ్తాడు. నెక్స్ట్ రేపు కంపల్సరీగా లోపలేస్తారు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ బాయ్ బాయ్ కేజ్రీవాల్, టాటా బాయ్ బాయ్. నీ పంజాబ్లో నీ ఆమ్ ఆద్మీ పార్టీ నువ్వు జైలుకి వెళ్ళిన తర్వాత స్ప్లిట్ అయిపోతుంది. చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీ స్ప్లిట్ అయిపోయి చాలు, వాడు కాదు లీడర్ నేనే అంటాడు పంజాబ్ చీఫ్ మినిస్టర్. క్లోజ్ చాప్టర్. ఇక్కడ బీఆర్ఎస్ క్లోజ్, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ క్లోజ్. ఈసారి బీజేపీకి 370 పార్, ఎన్డీఏకి 440 వస్తాయి. ఈసారి ఎన్డీఏకి 440 ప్లస్ కాదు 440 వస్తాయి. బీజేపీకి 370 వస్తాయి. జై హింద్. బంద్ పెట్టే టైం వచ్చింది ఇలా.